నమస్తే అందరికీ. ఇప్పుడు జ్ఞాన యోగం. స్వామి వివేకానంద అమెరికాలో ఉపన్యసించబడింది ఆత్మ అనే టాపిక్ మీద చూద్దాం. మీలో చాలామంది మ్యాక్స్ ముల్లర్ రాసిన వేదాంతోపన్యాస త్రయమును చదివే ఉంటారు. ఆ వేదాంత శాస్త్రాన్ని గూర్చే జర్మనీ భాషలో ఆచార్య డ్యూసేన్ గారు వ్రాసిన గ్రంథాన్ని మీలో కొందరు చదివి ఉంటారు. హిందువుల మతాదర్శాలను గూర్చి పాశ్చాత్య దేశాలలో వ్రాసిన వ్రాతలలోనూ చేసిన బోధనలో హిందువుల మతాభిప్రాయాలందరి సిద్ధాంతం ఒకటి మాత్రం ఎక్కువగా ప్రస్తావింపబడుతోంది. అది జీవేశ్వరులు ఒకరే అనే పక్షం వారి సిద్ధాంతమైన అద్వైతవాదం. ఆ ఒక్క సిద్ధాంతంలోనే వేదాల బోధ అంతా మిడి ఉన్నట్లు భావించడము కద్దు. కానీ హిందువుల సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. ఇతర సిద్ధాంతాలను అవలంబించిన వారితో పోల్చి చూస్తే ఈ అద్వైతవాదుల సంఖ్య తక్కువ అనవచ్చు. చాలా పురాతన కాలం నుండి భారతదేశంలో చాలా మత సాంప్రదాయాలు ప్రచారంలో ఉన్నాయి. ఫలానా సాంప్రదాయం వారు ఫలానా సిద్ధాంతాలను అంగీకరించాలి అని నిర్ధారణ చేయడానికై నిర్ణయించబడిన లేక ఆమోదించబడిన గురుపీఠం కానీ సంఘం కానీ హిందూ దేశంలో ఎన్నడూ లేదు. కాబట్టి ప్రజలు తమ తమ సాంప్రదాయాలను తామే నిర్ణయించుకోవడానికి, తమ తమ శాఖలను తామే నిర్మించుకోవడానికి సంపూర్ణమైన స్వేచ్ఛ కలవారై ఉండేవారు. అందువలనే భారతదేశం పూర్వం నుండి నానామత సాంప్రదాయాలతో నిండి ఉండడం సంభవించింది. ఈనాడు భారతదేశంలో ఎన్ని వందల మత సాంప్రదాయాలున్నాయో చెప్పలేం. కొత్తవి అనేకం ప్రతి సంవత్సరము తలెత్తుతూ ఉంటాయి. భారతదేశంలో కనబడే మత ప్రచారానికి అంతమే కనిపించదు. వివిధములైన ఈ సాంప్రదాయాలను ఆస్తికములని నాస్తికములని మొదట రెండు ముఖ్య భాగాలుగా విభజించవచ్చు. హిందూ మతానికి మూల గ్రంథములైన వేదాలను సనాతన ధర్మ ప్రతిపాదికాలని అంగీకరించు వాని ఆస్తికములని, వేదాలను నిరాకరించి ఇతర ప్రమాణాలపై ఆధారపడే వానిని నాస్తికములని భారతదేశంలో పేర్కొంటారు. ఈ విభజనలో నాస్తిక శబ్దానికి ఈశ్వరుని నమ్మనివారు అని అర్థం కాదు, వేదాలను నమ్మనివారు అని అర్థం. ఈ కాలంలో ఉండే నాస్తిక హైందవ సాంప్రదాయ పరులలో జైనులు, బౌద్ధులు ముఖ్యులు. ఆస్తిక మతాలలో కూడా కొందరు వేదాలు తర్క విమర్శనకు అతీతములైన ప్రమాణాలని వాదించేవారు. మరికొందరు వారిని తర్క విమర్శనకు నిలిచేంత వరకే అంగీకరించి తదితర భాగాలను త్రోసివేయాలని వాదించేవారు ఉన్నారు. ఆస్తిక శాఖలలో సాంఖ్యులు, నైయాకులు, మీమాంసకులు అనే మూడు తెగలలో మొదటి ఇద్దరు తత్వదార్శనికవాదులైన ప్రత్యేక శాఖా సాంప్రదాయాలను నెలకొల్పలేదు. ఉత్తర మీమాంసకులు లేక వేదాంతులు అనబడే శాఖవారే ఇప్పుడు భారతదేశాన్ని ఆక్రమించి ఉన్నారని చెప్పాలి. వారి సిద్ధాంతాన్నే వేదాంతం అంటారు. హైందవ తత్వశాస్త్ర దర్శనం అన్నీ వేదాల తుది భాగాలైన వేదాంతాలు ఉపనిషత్తుల నుండే ఉద్భవించాయి. అయినా ఇతర ప్రమాణాలను గ్రహించక ఈ వేదాంతముపైనే ఆధారపడి తమ ఉపాసనా విధులను, తత్వశాస్త్రాన్ని నిర్మించుకొనబోనిన అద్వైతులే వేదాంతులు అనే పేరును తమ ప్రత్యేక నామంగా స్వీకరించారు. కాలక్రమంలో వేదాంతము విజయవంతమైంది. భారతదేశంలో ఇప్పుడు గల సాంప్రదాయాలన్నీ వేదాంత శాఖలలో దేనినో ఒక దానిని అనుసరించేవే. అయినా ఈ సాంప్రదాయాలకు ఏకీభావం లేదు. వేదాంతులలో మూడు ముఖ్య మత శాఖల వారున్నారు. ఒక విషయంలో వీరందరూ ఏకీభవిస్తారు. అందరూ భగవంతుడున్నాడని విశ్వసిస్తారు. అందరూ వేదాలు ఈశ్వర ప్రోక్తములని నమ్ముతారు. కానీ క్రైస్తవులు, మహమ్మదీయులు నమ్మే విధంగా కాదు. వీరి అర్థం వేరు. వేదాలు భగవద్విజ్ఞానాన్ని ప్రకటిస్తాయి. భగవంతుడు సనాతనుడు, అందువల్ల వాని విజ్ఞానం కూడా అట్లే సనాతనం. కాబట్టి వేదాలు కూడా సనాతనములు అని వీరి అభిప్రాయం. మరొక విషయంలో కూడా వీరికి ఐకమత్యం ఉంది. సృష్టి చక్రాకృతిలో ఇన్ సైకిల్స్ నడుస్తుందనడంలో వీరు ఏకీభవిస్తారు. ఈ సృష్టి అంతా ఒకప్పుడు దృశ్యమవుతూ మరొకప్పుడు అదృశ్యమవుతూ వస్తుంది. సృష్టి ఒకప్పుడు ఆవిష్కృతమై
ప్రొజెక్టెడ్ క్రమక్రమంగా స్థూల తరాకారాలను ధరిస్తూ పోయి దీర్ఘకాలం తర్వాత మళ్ళీ చాలా సూక్ష్మమైన రూపాలను పొందుతూ విచ్ఛిన్నమై అణిగిపోతుంది. అటు తర్వాత కొంత విరామకాలం ఏర్పడుతుంది. ఆ తర్వాత తిరిగి దృశ్య రూపం ప్రారంభించి పూర్వపు తీరునే వర్తిస్తుంది. ప్రకృతి శాస్త్రజ్ఞులు ఈతరు అని పిలిచేదాన్ని పోలినట్టి ఆకాశం అనే దృశ్యం ఒకటి, ప్రాణమనే శక్తి ఒకటి కలవని వాళ్ళు చెబుతారు. ఈ ప్రాణం యొక్క స్పందనం, వైబ్రేషన్, చలనం వల్ల ఈ జగమంతా కల్పితమవుతోందని అంటారు. కల్పాంతంలో ఈ సృష్టి అంతా క్రమక్రమంగా సూక్ష్మతర రూపాలను ధరించి ఆకాశంలో కలిసిపోతుంది. ఆకాశాన్ని చూడ్డానికి కానీ తాకడానికి కానీ సాధ్యం కాదు, కానీ దాని నుండే సమస్తము సృష్టించబడుతోంది. మనకు ప్రకృతిలో కనిపించే గురుత్వాకర్షణం, గ్రావిటేషన్, వికర్షణం, రిపల్షన్, అలా ఆలోచన గతి, భావగతి, నాడీ చలనం మొదలైన వేరువేరు శక్తులన్నీ ప్రాణశక్తిలో కలిసిపోతాయి. అప్పుడు ప్రాణశక్తి స్పందనం నిలిచిపోతుంది. తర్వాతి కల్పారంభ సమయం వరకు అది అలా స్పందించిన స్థితిలో ఉంటుంది. తర్వాత ఆ ప్రాణశక్తి మళ్ళీ స్పందించడానికి ప్రారంభిస్తుంది. క్రమక్రమంగా దాని స్పందన ఆకాశంలో ప్రతిఫలిస్తుంది. అప్పుడు ఆయా రూపాలన్నీ వెనకటిలాగా వెలువడతాయి, అంటే ఆవిష్కృతిని పొందుతాయి. మొదట నేను మీకు తెలపాలనుకున్నది ద్వైత సిద్ధాంతాన్ని గూర్చి. దీని ప్రకారం ఈ జగత్తును సృష్టించి దీని పాలనకర్త అయి వెలిసే దేవుడు ప్రకృతికి జీవునికి ఎప్పుడూ వేరుగానే ఉంటాడు. దేవుడు నిత్యుడు, ప్రకృతి నిత్య పదార్థమే, జీవులు నిత్యులే. అందులో ప్రకృతి జీవులు మార్పులు పొందుతూ వేరువేరు రూపాలను ధరిస్తూ ఉంటారు. దేవుడు మార్పులను పొందడు. దేవుడు గుణ సహితుడు, అంటే ఆయనలో గుణాలున్నాయి. అలా అనడం వల్ల వానికి ఒక శరీరం ఉందని భావింపతగదు. ఆయనలో మానవ లక్షణాలు ఉంటాయి, అంటే కృపాలువు, న్యాయశీలుడు, శక్తిమంతుడు, స్తోత్రం చేయదగినవాడు, ప్రేమాస్పదుడు, ప్రేమ చూపేవాడు అని వర్ణించడానికి తగినవాడు. ఇంతేలా ఆయన నర దైవత మనదగినవాడు. కానీ ఎంతటి నరవరునితో పోల్చినా ఇంకా గొప్పవాడే ప్రకాశిస్తాడు. నరునిలో ఉన్న దుర్గుణాలేవి ఆయనలో ఉండవు. వారు ఆయనను అనంత కళ్యాణ గుణసాంధ్రుడు అని వర్ణిస్తారు. ద్రవ్యము లేకుండా సృష్టి చేయడానికి వీలు కాదు కాబట్టి ప్రకృతి అనే మూలద్రవ్యం నుండి ఆయన జగత్తును నిర్మాణం చేస్తుంటాడు. పరమాణువాదులు, అటామిస్ అనబడే ద్వైతులు కొందరున్నారు. వీరు వేదాంతులు కారు. ప్రకృతి అనంత సంఖ్యాకములైన పరమాణువుల సమూహమని భగవత్ సంకల్పం వానిపైన ప్రతిఫలించగానే సృష్టి ప్రారంభమవుతుందని వీరి సిద్ధాంతం. వేదాంతులైన ద్వైతులు వీరి వాదానికి అంగీకరించగా పరమాణువాదం తర్క విమర్శనకు నిలిచేది కాదంటారు. పరమాణువులు అనేవి క్షేత్రగణితంలోని చుక్కలను, అంటే పాయింట్స్, బిందువులు పోలిన విభజించ సాధ్యం కాని పరిమాణం లేని చిన్న నలుసులు. ఇలా ఖండించడానికి వీలు కాని పరిమాణం లేని నలుసులను అనంతంగా తీసుకొని కలిపినప్పటికీ అట్లే ఉంటాయి కదా. విభజించడానికి వీల్లేని వస్తువులు ఒక విభాజ్య వస్తువుగా కలవగలుగుతాయా? సున్నలను ఎన్నటినీ ఒకదాంతో ఒకటి చేర్చినా సంఖ్యా పరిమాణం ఏర్పడుతుందా? అట్లే అంతర్భాగాలు కానీ పరిమాణం కానీ లేని పరమాణు సముదాయంతో జగత్తును నిర్మాణం చేయడం అసంభవం. కాబట్టి వేద ప్రామాణికులైన ద్వైతులు అవ్యక్తమై అవర్ణనీయమై వర్ణించరానిదై ఒప్పే ప్రకృతి అనేది ఉందని, దాంతో భగవంతుడు విశ్వసృష్టిని చేస్తుంటాడని వాదిస్తారు. భారతీయులలో చాలామంది ద్వైతులు సామాన్యంగా మానవుని స్వభావం ద్వైత భావాన్ని మించి పైకి పోజాలదు. భూమిలో ఉన్న జనుల్లో 99 మతమేమైనా ఉందంటే అది ద్వైత మతమే. యూరప్లో, ఆసియా పశ్చిమ భాగంలో ఉన్న మతాలన్నీ ద్వైత సాంప్రదాయకాలే. అలా కాక తప్పదు. సామాన్య నరుడు స్థూల కృతి లేని దేనిని గాని భావన చేయజాలడు. అలాంటి వాడు తన బుద్ధికి గ్రాహ్యమైన దాన్ని అంటిపెట్టుకొని ఉండాలని కోరుతాడు. అంటే ఉన్నత పారమార్థిక భావాలను సైతం తానున్న క్షేత్రానికి దింపి ఊహిస్తాడు. సూక్ష్మతమ భావాలను సైతం స్థూలంగా చేసినప్పుడే అతడేమైనా గ్రహింపగలడు. ప్రపంచంలో ఎక్కడైనా సామాన్యునికి గల మతం ఇటువంటిదే. ఒక రాజో గొప్ప ఐశ్వర్యవంతుడైన చక్రవర్తి అయి తమకు దూరంగా ఉండే వానిని దేవుణ్ణిగా ఊహించుకొని వాళ్ళు నమ్ముతారు. అయినా వారు ఆయనను ఈ లోకంలో చక్రవర్తులందరికంటే పవిత్రుడిగా చేస్తారు. అన్ని సద్గుణాలను వానికి ఆరోపిస్తారు, దుర్గుణాలన్నింటినీ వాని నుండి దూరం చేస్తారు. కానీ
కీడులేని మేలు ఉండగలుగుతుందా? చీకటి అనే భావం తెలియనప్పుడు వెలుగును భావించడం సాధ్యమా? అనంత కళ్యాణ గుణసాంద్రుడు, న్యాయశీలుడు, కృపామయుడు అయిన భగవంతుని పరిపాలనలో ఉండే ప్రపంచంలో ఇన్ని చెడుగులు ఎలా ఉండగలవు అనే ముఖ్య సందేహం ద్వైత మతాలకంతా బాధాకరంగా ఉంది. అన్ని ద్వైత మతాల్లో ఈ సందేహం తలెత్తింది. అయినా దీనికి సమాధానం చెప్పడానికి హిందువులు సైతాను అనే పిశాచాన్ని ఒకదాన్ని సృష్టి చేయలేదు. ఆ దోషాన్నంతా నరునిపైన వేయడంలో హిందువులంతా ఏకీభవిస్తున్నారు. అది వారికి సహజమైన కార్యం. ఎలా అంటే శూన్యం నుండి జీవులు సృష్టి కావడం వారు నమ్మరని ఇంతకుముందే చెప్పాను. మనం ఎప్పుడూ భవిష్యత్తును మనం ఇష్టం వచ్చినట్టు నిర్ణయం చేసుకొని అలా జీవిస్తున్నాం కదా. ప్రతివాడు ప్రతిదినము మరునాటి స్థితిని నిర్మాణం చేసుకోవడానికి యత్నిస్తాడు. రేపటి గతిని నేడు నిర్ణయిస్తున్నాం, ఎల్లుండి గతిని రేపు నిర్ధారణ చేసుకుంటాం. ఇలా సాగిపోతూ ఉంటుంది. ఈ వాదనను వెనుకకు మరలించి భూతకాలానికి అనువర్తింప చేయడము సమంజసమే. మన భవిష్యత్తును మన కర్మల చేత నిర్ధారించేటట్లయితే ఈ సూత్రాన్ని భూతకాలానికి మాత్రం ఎందుకు అన్వయించకూడదు? అంతులేని ఒక గొలుసులో కొన్ని రకాల కడియాల వరుస ఒక నిర్ణీత క్రమంలో మాటికి వస్తువు ఉంటుందని మనకు తెలిస్తే, వానిలో ఒక కడియాల వరుసను గ్రహిస్తే గొలుసు స్వభావం అంతటిని గ్రహింపగలుగుతాం. అదేవిధంగా అనంతంగా సాగి వస్తున్న కాలంలో కొంత భాగాన్ని వేరు చేసి ఆ భాగాన్ని పరిశోధించి దాని తత్వాన్ని నిర్ధారణ చేయగలిగితే ప్రకృతి అంతటా ఒకే తీరుగా నడిచేదైతే ఆ నిర్ధారణే అనంతమైన వచ్చే కాలం అనే గొలుసుకు వినియోగిస్తుంది. కొంత మితమైన కాలంలో మన గతిని మనం నిర్ణయించుకోజాలడం సత్యమైతే, మనం సర్వత్రా చూస్తున్నట్లు ప్రతిదానికి ఒక కారణం ఉండి తీరాలనేటప్పుడు మన ఇప్పటి దశ మన పూర్వ కర్మ సమిష్టి ఫలమే అయి ఉండాలనడం తథ్యం. కాబట్టి నరుని గతిని నిర్ణయించడానికి వేరొకడు ఉండవలసిన ఆవశ్యకత కనిపించదు. ప్రపంచంలో కనిపించే కీడులకు మనమే కర్తలం, ఇతరులెవ్వరూ కారు. ఈ కీడులన్నింటికీ తెచ్చిపెట్టుకుంటున్నాం. దుష్కార్యాల ఫలితంగా దుఃఖాన్ని అనుభవించడాన్ని అంతటా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రపంచంలో ఇప్పుడు కనిపించే దుఃఖాలలో చాలా భాగం నరుని పూర్వ దుష్కర్మ ఫలమే. ఈ సిద్ధాంతాన్ని అనుసరించి నరునిదే బాధ్యత. భగవంతుని దోషం లేదు. అనంత కృపానిధి అయిన జగత్పిత నిందింపదగని వాడు కాడు. మనం నాటిన విత్తనపు ఫలాన్ని మనం అనుభవిస్తున్నాం. ప్రతి జీవాత్మ చివరికి మోక్షాన్ని పొంది తీరాలి అనడం ద్వైత మతంలోని మరొక విశిష్ట ధర్మసూత్రం. ఒక్క జీవాత్మ కూడా త్రోసివేయబడదు. భిన్న వ్యవస్థలన్నీ అనుభవిస్తూ వివిధ గతుల సుఖ దుఃఖాల్ని అనుభవిస్తూ ప్రతి జీవుడు చివరికి తప్పక విముక్తుడు కావలసిందే. సరే, దేని నుండి విముక్తుడు కావాల్సిందే. సరే, దేని నుండి విముక్తుడు కావడం? ఈ జగత్తు నుండి జీవులందరూ విడుదల పొందాలనడం సకల హిందూ సాంప్రదాయాల వారు సామాన్యంగా అంగీకరించే భావం. కంటికి కనిపిస్తూ దృశ్యమై అనుభవించబడే అనుభోక్తం ఈ స్థూల జగత్తు కాని కేవల భావ కల్పితమై వేరొక జగం కాని శుభాశుభాల సమ్మలితమే కాన ఇందేదీ నిర్దిష్టం కాని సత్యం కాని కాజాలదు. ద్వైతుల సిద్ధాంతం ప్రకారం జగత్తుకు అతీతమై కేవలం ఆనందమయం, కేవలం సుఖప్రదం అయిన ప్రదేశం ఒకటి ఉంది. అక్కడికి చేరిన తర్వాత ఇక పుట్టడం, చావడం, జన్మాంతరాల అవసరం లేకుండా పోతుంది. ఈ భావన ద్వైతులకు అత్యంత ప్రియమైంది. అక్కడ రోగాలుండవు, చావనున్నదే ఉండదు, నిరంతరానందం చేకూరుతుంది. అక్కడి వారు ఎప్పుడూ భగవత్ సన్నిధానంలో ఉండి ఆ సాన్నిధ్య సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. నీచమైన కీటకం మొదలు అత్యుత్తములు, గంధర్వులు, దేవతలు మొదలగు వారంతా దుఃఖం అనేది ఎన్నడూ కలగని ఆ పరలోకానికి ఎన్నడూ చేరి తీరాలని వీరి విశ్వాసం. కానీ మన ఈ లోకం ఎన్నడూ అంతరించబోదు, శాశ్వతంగా సాగుతుండవలసిందే. తరంగ రూపంలో క్రిందికి అణుగుతూ పైకి లేస్తూ మాత్రం ఉంటుంది. ఎన్నో యుగాలు గడిచినా దీనికి అంతం లేదు. తరించవలసిన, పరిపూర్ణత పొందవలసిన జీవుల సంఖ్య అనంతంగా ఉంది. కొన్ని జీవులు వృక్షాల్లో ఉన్నాయి, కొన్ని పశువుల్లో ఉన్నాయి, కొన్ని మనుషుల్లో, కొన్ని దేవతలలో, అవన్నీ ఉత్తమోత్తమ దేవతలలో ఉన్న జీవులు సైతం పూర్ణం కానివి. అన్నీ బద్ధజీవులే. ఈ బంధమేంటి? ఈ బంధం అంటే ఏమి? జనన మరణాలు పొందుతూ ఉండవలసిన నిర్బంధమే. ఉత్తమ దేవతలలో సైతం ప్రతి ఒక్కరూ మరణం పాలు పడక తీరదు. దేవతలు అంటే ఏమి? కొన్ని ఉత్తమ దశలను లేక అధికార పదవులను పొందిన వారు అని అర్థం.
ఉదాహరణకు దేవరాజుకు ఇంద్రుడు అంటే ఒకనొక ఉద్యోగ పదవిలో ఉన్నవాడని అర్థం. ఎంతో ఉన్నత దశను సాధించిన ఒకనొక జీవుడు ఈ కల్పంలో ఆ ఉద్యోగాన్ని పొందాడు. ఈ కల్పాంతంలో అతడు తిరిగి నరుడై పుట్టి భూలోకానికి రావాల్సిన వాడే. ఈ కల్పంలో చాలా యోగ్యుడైన మరొకడు పైకి పోయి రానున్న కల్పంలో ఆ ఇంద్ర పదమును పొందుతాడు. దేవతలందరి స్థితి ఇలాంటిదే. ఆ ఉద్యోగ పదవులు వంతుల ప్రకారం కోట్ల కొలది జీవాత్మలు అనుభవించి తమ ఉద్యోగపు గడువు చెల్లిపోగానే క్రిందికి వచ్చి మనుషులుగా పుడతారు. స్వర్గలోకాలను చేరాలనో తోటి మానవుల స్తోత్రాలను పొందాలనో ఆశపడి సత్కార్యాలు చేస్తూ పరోపకార పారీనులై ఈ లోకంలో జీవించిన వారు మరణానంతరం తమ సత్కర్మల ఫలితంగా దేవతలవుతారు. కానీ అది మోక్షం కాదు. ఫలాపేక్ష ఉన్నంత వరకు మోక్షం దొరకదు. నరుడు దేనిని కోరుతాడో భగవంతుడు దానిని వానికి ఇస్తాడు. నరులు అధికారాలు కోరుకుంటారు, ప్రతిష్టలను కోరుకుంటారు, దేవతలై సుఖాలను పొందగోరుతారు. వారి కోరికలన్నీ ఫలిస్తాయి. కానీ కర్మ ఫలమేది శాశ్వతం కాదు. కొంత గడువు చెల్లిన తర్వాత ఆ ఫలం ముగుస్తుంది. యుగం గడిచిపోవచ్చు. ఆ కాల పరిమితి తర్వాత జన ఫలానుభవం తుద ముట్టవలసిందే. దేవతలు దిగివచ్చి మళ్ళీ మనుషులై పుట్టి మోక్ష సాధనకి మరొక అవకాశాన్ని పొందుతారు. పశువులు కూడా ఉన్నతికి వచ్చి మనుషులుగా దేవతలుగా పుట్టవచ్చు. మరి మరల మనుషులుగానో పశువులుగానో పుట్టడము జరగవచ్చు. వాని భోగాసక్తి, జీవన పిపాస, అహంకారం, మమకార బంధనం వదిలిపోయేంత వరకు అవి అలా పునరావృత్తిని పొందుతూ ఉండవలసిందే. ఈ అహంకార మమకారాలే నేను, నాది అని ఈ భావాలే లోకమందలి అనర్థాలన్నింటికీ మూలం. ఇది నీ బిడ్డడేనా అని మీరొక ద్వైతవాదిని ప్రశ్నిస్తే, కాదు, భగవంతునిది, నా సంపద నాది కాదు, భగవంతునిదే అని ప్రత్యుత్తరం ఇస్తాడు. కానీ ఇలా సర్వము భగవంతునిదే అని భావనను అతడు సాధన చేస్తాడు. భారతదేశంలోని ద్వైత మతస్థులు శాకాహార నియమాన్ని నిష్ఠతో పాటిస్తారు. జీవహింస కూడదని శ్రద్ధతో బోధిస్తారు. అయినా ఈ విషయంలో బౌద్ధుల అభిప్రాయానికి వీరి భావనకు చాలా భేదం ఉంది. ఏ జంతువును కానీ చంపకూడదని నీవెందుకు బోధిస్తావు అని బౌద్ధుని ఒకరిని ప్రశ్నిస్తే, దేని ప్రాణాన్ని కానీ తీయడానికి మనకు అధికారం లేదంటాడు అతడు. సరే, నీవేళ జంతువధ చేయవు అని అద్వైతవాదిని అడిగితే, అది భగవంతునిది కావడం చేత అని అతడు అంటాడు. ఇలా నేను, నాది అనే మాటలు భగవంతుని పట్ల మాత్రమే చెల్లుతుందని ద్వైతులు అంటారు. నేను అనగలవాడు భగవంతుడొక్కడే, సర్వము అతనిదే. నేను, నాది అనే భావనలు తొలగిపోయే దశకు నరుడు వచ్చినప్పుడు, అంటే సర్వాన్ని ఆ సర్వేశ్వరునికి అర్పణం చేయబడినప్పుడు, అన్నిటినీ ప్రేమించగలి ప్రతిఫలాక్ష లేకుండా ఒకానొక జంతువు ప్రాణరక్షణార్థం తన ప్రాణాన్ని సైతం అర్పించడానికి సంసిద్ధుడైనప్పుడు వాని హృదయం పవిత్రమవుతుంది. ఆ విధంగా హృదయం పవిత్రమైనప్పుడు ఆ హృదయంలో భగవద్భక్తి పుడుతుంది. భగవంతుడొక్కడే ప్రతి జీవాత్మను ఆకర్షింపగల ఏకైక కేంద్రం. సూదిని మట్టితో కప్పిపెడితే